హాయ్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ. అండి నా దీపం అయితే అయిపోయింది. చక్కగా మందార పూలతోని పసుపు మందారంతో తెల్ల మందారంతో అలంకరించేసాను నీట్గా. ఇంకోటి పూజ కూడా అయిపోయింది నీట్గా. స్కూల్కి వెళ్ళిపోయి కరెక్ట్ 9 అయ్యింది. ఇంకా ఎండ అయితే గట్టిగా కాస్తుంది. ఇవ్వండి మా ఆయన అయితే ఇప్పటి నుంచో తినలేదు కదా మనకి ఇష్టం కదండి పూరి తెచ్చారు. రుబ్బులన్నీ అయిపోయి ఇడ్లీ తెచ్చేసేయండి అన్నాను, కానీ నాకు ఇష్టమని పూరి తెచ్చారు. ఇప్పుడైతే తినేసి మిగతా పనులు ఏమైనా చూసుకుంటే బట్టలు అయితే వాషింగ్ మిషన్ చేస్తున్నాను. గట్టిగా ఎండ కాస్తుంది కదా అనేసి ఇంకా మా ఆయన షర్ట్ ఒకటి నా బుజ్జిగడి యూనిఫామ్ ఒకటి నానబెట్టేశాను. ఎప్పుడు వాషింగ్ మిషన్లో వేస్తున్నాను అవి మురికొగలెట్లేదు అన్నారు అనేసి చూడండి బకెట్లో వేస్తాను. ఇప్పుడు కాసేపు నానిన తర్వాత ఉతుకుతాను. ఇలాగా ఇంకేం పనులు ఉంటే చూసుకుందాం ఉద్దేశంతో. వంట పని ఉంది మనకు కూడా కదా, వంట చేసుకుంటూ అది వంట చేసిన తర్వాత ఉతుక్కోవచ్చు. ఎందుకంటే ఇంకా రేపు వెయిట్ ఎక్కలేదు, శుక్రవారం గట్రా నార్మల్ డ్రెస్సే. ఇంకా అన్నం కూడా వండాలి. ఇంకా చారు ఉంది, నిన్నటి చేసిన చారు ఉంది. ఇంకో కొబ్బరి పచ్చడి చేయాలి. కొబ్బరి పచ్చడి అయితే నేను చేయలేదండి, నాకు అవ్వలేదు, అందుగురించి ఇప్పుడు చేస్తున్నాను. వండి కూరకైతే పెట్టాను. ఇది ఇంకా అవుతుంది. నేత కూర కదా, నీరైతే తేలుతుంది. ఇప్పుడైతే కొబ్బరికాయ కట్ చేస్తాను. ఆ కూర ఉడికిలోనే కొద్దిగా కట్ చేద్దాం అనేసి ఉంచాను పక్కకి. అయితే అయిపోయింది ఫైనల్గా. అయితే కానీ ఆ కొబ్బరి పచ్చడి గురించి అయితే స్టార్ట్ చేస్తున్నాను. కొబ్బరి ముక్కలు కొద్దిగా కడిగాను, ఇసుకలా ఉంది కింద కొట్టాను కదా. కొంచెం ధనియాలు వేయాలి, కానీ జీలకర్ర పెసరపప్పు పచ్చిమిరపకాయలు వేపేసి కొంచెం ధనియాలు వేయాలి. కానీ ఏంటంటే ధనియాలు లేవండి ఇప్పుడు ప్రస్తుతానికి, అందుగురించి మరి వేయట్లేదు నేను. అయితే అయిపోయింది. ఎంత టేస్ట్ అంటే సూపర్గా ఉంది, చాలా అంటే చాలా రుచిగా వచ్చింది. ఇవన్నీ దానికి పోపు పెడితే బాగుంటుంది. దానికి కొంచెం బద్దపప్పు, ఎండుమిరపకాయలు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు పెడుతున్నాను. ఇలా బోడుగున్నా నాకు తిన్నట్టుగా అనిపించదు, మా ఆయనకు కూడా ఉండదు, అందుగురించి పోపు అయితే పెడుతున్నాను. పెట్టేశాను. ఉడికిపోవచ్చేస్తుంది, దగ్గరికి అయిపోతుంది. కొద్దిగా ఉడికిపోయింది, కొంచెం అయితే ఓర్చడమే. నా బుజ్జిగడ అయితే వచ్చేసాడు. ఇంకా రాగానే బొమ్మలు అయితే వేసుకున్నాను. నేను మంచి సినిమా చూస్తున్నాను, భలే మాస్టర్ అని సినిమా వస్తే చక్క చీకని వేసుకున్నాడు వచ్చేసి. అయితే హోంవర్క్ అయితే రాస్తున్న బంగారు తల్లు. 2 దెబ్బలు పడ్డాయండి, ఎందుకంటే కొన్ని మర్చిపోయాడు. ఏ తర్వాత ఏటు బియ్యని గాగా ఆలోచించుకొని సాగా తీసుకొని చెప్తాడు. అందుకు 2 దెబ్బలు వేసాను. దెబ్బలు దిబ్బడే కొట్టాడు. ఇంకా టైం కూడా 1:15 అయిపోయింది. ఇంకా మా ఆయన అయితే రాలేదు. చక్క చికెన్ చూస్తాను అంటున్నాడు. టైం అయితే 1:15 అయిపోయింది. ఇంకా మా ఆయనకి రాలేదు. ఇక్కడ గవర్నమెంట్ పెట్టేస్తాను అయిపోయింది. బుజ్జిగడ అయితే గెంత ఆడుతున్నాడు ఇక్కడైతే. ఇంకా పొద్దున ఉతికిన బట్టలు కూడా ఆరబెట్టాను. ఇంకా ఉన్నవి కొద్దిగా కట్బనీళ్ళు అక్కడక్కడ ఉంటే కొద్దిగా నానబెట్టాను, వైట్గా ఉన్నవన్నీ నానబెట్టాను. వాడు వాష్ చేసేస్తాడంట పెద్దోడు. వద్దు నాన్న, కొద్దిగా నానబెట్టకూడదు, చాలు నెలగున్ని పద బజ్జుంద లాలిజో నానబెట్టేసి ఉతికేస్తాడంట. ఆడట సాయం చేసేస్తాడు అన్నప్పుడు కట్ట. చూడండి వద్దాను అనేసి డొక్కుతో నొక్కేస్తున్నాడు. వైట్ కదా, మురికి ఎక్కువ పైకి కలుస్తుంది. ఇప్పుడు వాషింగ్ మిషన్ వేసేస్తే టైం కలిసి వస్తుంది అనేసి ఇప్పుడు నాకు కొద్దిగా నానబెట్టాను కాసేపు. ఇంకా ఇక్కడ పడుకుని పెట్టేసాక ఉతుకుదామని ఆగాను నేనైతే. ఈవినింగ్ అందరికీ ఇప్పుడైతే చిన్న డప్పులు అయితే మీకు వినబడుతున్నాయి కదా, రోజువారీ బియ్యం వేస్తున్నాము. ఇక బుజ్జిగాడు వేయాలని సరదా పెడుతున్నాడు. ఆడ చేతులతోనే వేయిద్దామని చూస్తున్నాను. పట్టుకో ఎద్దు మా చేతికి కొండి వస్తుంది అమ్మవారు. రాత్రికి కూడా వస్తుంది, ఇప్పుడు సాయంత్రం కూడా వస్తుంది. పొట్టు అయితే పెట్టేశారు. పుట్టమన్నండి అది. ఇక బాబు గడికి పెట్టారు, నాకు పెట్టారు, కొంచెం క్లాస్కి కూడా పెడతారు. అక్కడ వచ్చి 6 మంది కాదు, ఇసుకలు ఆడుతాను అన్నారు. ఆడుతాను అంటున్నారు వాళ్ళు కదా, మంది కాదు కదా, ఏమని అనుకుంటారు. ఏ కాదు వద్దమ్మా, మా ఆయనకి పెట్టేస్తాను వచ్చాక. ఇదిగోండి ఇంకా బట్టలు కూడా మడత పెట్టుకోవాలి. ఈలోగా టీ పెట్టుకుని తాగుతాను. కరెక్ట్గా టైం 5 అవుతుంది కదా. ఇంకా దాంట్లో డబ్బాలన్నా రస్కులు ఉంచాను బాబు గడికి తింటాడు అనేసి. ఇప్పుడే వచ్చారు డ్యూటీ నుంచి, పొద్దున్నుంచి తినకంట. ఇప్పుడు ఇలాగ వచ్చారు, తిన్నారు, అలా సారి పడిపోయారు. కానీ కనీసం మాటలేదు, మెంతలేదు. ఇప్పుడు కొద్దిగా మాట వచ్చింది. వచ్చినప్పుడు మా ఆవిడ పెట్టించుకోలేదు, మా నోహి పెట్టించుకోలేదు. అవును మరి వచ్చినప్పుడు ఎంత అన్నం పెట్టిందే తినేసాను. నోహి ఏమో బాయ్ అనేసాడు. అలాగ సారపడిపోయింది. మరి ఇంట్లో పని ఎవరు చేస్తారు అయితే? ఏంటంటే అలాగైతే చెప్తాను. సామాన్లు దోముకొని అక్కడ ఎత్తి పెట్టుకొని ఉన్నాను నేను.
క్లీనింగ్ అయింది, కానీ మరి క్లీనింగ్ అయినా క్లీనింగ్ లాగా ఉండదండి. మీరు ఆవిడ చాలా చాలా దగ్గర ఒక సంవత్సరం తర్వాత 2 సంవత్సరం కాదు 10 సంవత్సరాలు ఇప్పుడు వచ్చి చేయలేదు కొబ్బరి పచ్చడి కూడా మీ గురించి నేను అనవసరం 10 అండి, నేను లెక్క అంటే లెక్క మీద చెప్తాను. 10 సంవత్సరాలు అవలేదా? 9 అయిందా? అయితే ఓకే 9 ఇప్పుడు చెప్పినాను. ఇప్పుడు నా కోరిక నెరవేర్చా, కొబ్బరికాయ పచ్చడి చేసింది. తర్వాత దానికి ఫేవరెట్ గా బంగాళదుంప బరబాటి కలిపేసి కంబైన్ కూర చాలా బాగా వచ్చింది. నాకైతే హ్యాపీ అనిపించింది. నాలుగు నా కోరిక నెరవేరిందని. అది ఈ పచ్చడి కూడా మా అమ్మకి ఫోన్ చేసి కొనుక్కొని చేశాను, ఎందుకంటే ఇంతకు ముందు కూడా నేను చేయలేదు. ఎప్పుడు వేసాను పుల్లడికి నల్ల చింతపండు మంది. ఓకే నెక్స్ట్ టైం. అన్నంకి అయితే పెట్టేస్తున్నాను. ఇంకా కూర చారు ఏం వండక్కర్లేదండి, ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. మళ్ళీ ఇంకా ఎక్కువ కూరలను వేస్ట్ చేయకుండా బరబటి కూర ఉంది, ఇంకా కొంచెం చారు ఉంది, ఇంకేంటంటే దాన్ని కొబ్బరి పచ్చడి కూడా ఉంది. ఇంకేంటి వండక్కర్లేదు, వండుకున్నా మిగిలిపోవడం తప్పించి ఇంకేం లేదు. సరిపోతాయి వాళ్ళకి. ఇది ఇంకేంటంటే ఇప్పుడు ఎండాకాలం కాదు, నీరుగా అమ్మేస్తుంది కదా భయం, అందుకని ఏది వండడానికి కూడా నేను భయపడుతున్నాను ఎక్కువ. అయితే బయట తిరగడానికి షికారులోకి వెళ్ళారు పాపం. బొజ్జుగడు ఇప్పుడు 12 నుంచి ఇంట్లో ఉంటున్నాడు. అలా చల్లగాలి తెప్పిస్తాండి అనేసాను. వెళ్తానమ్ముడు అయితే నువ్వు ఇలా వంట చేసి పెట్టు అని అన్నారు. దాని గురించి నేను అన్నం కూడా వండేస్తున్నాను. ఇంకా అయితే అయిపోయామండి, ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాం కూడా నేను నా కొడుకు అయితే. ఇప్పుడు అందరికీ జేజ్ బొట్లు అయితే పెడుతున్నాడు. ఆడ ముందు పెట్టుకున్నాడు, తర్వాత నాకు పెట్టాడు, వాళ్ళ నాన్న పెట్టినాను కలిసాడు. అన్నేళ్ళు ముంచేస్తాడు, ఎక్కడ పెడతాడో తెలియదు కానీ. ఇది చూడండి. వెళ్ళు. ఓం నమ శివయ్యను విభూతి ఉంది శివ. ఇది అయిపోతే మళ్ళీ తెచ్చుకోవాలి. గటాలు వస్తే బియ్యం కూడా వేసేసాను. బుజ్జిగడ గింతాడుతాడు. పెట్టావు నాన్న జేజ్ బొట్టడానికి. అమ్మకు వద్దులే నాన్న, బొజ్జుందమ్మా కప్పేసి నాన్న రేపు పెడదువు. కప్పేసి బొజ్జుమ్మా శుక్లం బర్రం చెప్పు. చెప్పాలి నాన్న, రోజు చెప్తాడండి. కొద్దిగా నిద్ర మొత్తం ఉన్నాడు కానీ చెప్పట్లేదు, కానీ ప్రతిదీ చెప్తాడు. శుక్లాంబర్ధన్ చెప్తాడు, ఓం సుబ్రహ్మణ్య స్వామి నమః అని చెప్తాడు, ఓం హరహర మహాదేవ అని చెప్తాడు. వచ్చి ఇంకా అలా కదా శుక్లాం భరధరం విష్ణు. నువ్వు చెప్తావా? చెప్తాడండి, చాలా బాగా చెప్తాడు. నిద్ర మొత్తం చెప్పడానికి కూడా ఇంట్రెస్ట్ పెట్టలేదు. గుడ్ నైట్ చెప్పేశాడు. ఇంకా ఈ వీడియో కూడా ఎక్కడితో ఎండ్ చేసేసి, మా వీడియో నచ్చినట్టుకైతే లైక్ షేర్ కామెంట్ చేసి సబ్స్క్రైబర్ చేసుకోండి. రేపు వీడియోలో కలుసుకుందాం. బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్.